కేఎల్ రాహుల్, అతియా శెట్టి పాపకు జన్మనిచ్చారు. బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్ అని అతియా అండ్ రాహుల్ అంటూ రాహుల్ ఓ పోస్టర్ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాస్తవానికి లక్నో సూపర్ జెయింట్స్ మీద ఢిల్లీ తరపున మ్యాచ్ ఆడాల్సి ఉన్న అతియా కోసం ఆసుపత్రిలోనే ఉండిపోయారు రాహుల్. పాప పుట్టిందన్న శుభవార్త షేర్ చేసుకున్న కాసేపటికే రాహుల్ మరో గుడ్ న్యూస్ కూడా విన్నాడు. అదే థ్రిల్లర్ సినిమా లాంటి మ్యాచ్లో ఢిల్లీ సంచలన విజయం సాధించడం, అది కూడా లక్నో సూపర్ జెయింట్స్ మీద. అదేంటి లక్నో మీద గెలిస్తే అంత సంబరం ఎందుకు అంటే అది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. గతేడాది వరకు లక్నో సూపర్ జెయింట్స్కి కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్పై ఆ టీం ఓనర్ సంజీవ్ గోయంకా బహిరంగంగా దూషణకు దిగడం నచ్చని రాహుల్ ఆ టీంనే విడిచిపెట్టేశాడు. తీవ్ర మనస్తాపానికి లోనే లక్నోను వదిలిపెట్టిన రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో దక్కించుకుంది. కెప్టెన్సీ కూడా చేయాలని కోరినా తను పూర్తిగా బ్యాటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలని భావిస్తున్నట్లు రాహుల్ చెప్పడంతో డీసీ నాయకత్వ బాధ్యతలను అక్షర్ పటేల్కు అప్పగించారు. ఇక ఎల్ఎస్జీ మీద మొదటి మ్యాచ్ అనేసరికి కేఎల్ రాహుల్ కస్తీరా ఆడి తనను అవమానించిన జట్టుపై బదులు తీర్చుకుంటాడంటూ ఫ్యాన్స్ ఎమోషనల్గా రెడీ అయ్యారు. అయితే పాపకు జన్మనిచ్చిన అతియాకు తోడుండాలని మ్యాచ్కి దూరమవుతున్నట్లు రాహుల్ సమాచారం అందించాడు. టీమిండియాకు క్రికెటర్గా గొప్ప సేవలను అందిస్తున్న ఎప్పుడూ లైమ్లైట్ కోరుకోని రాహుల్ని, కూల్ అండ్ క్లాస్ ప్లేయర్ని అవమానించిన లక్నోను చితక్కొట్టి మ్యాచ్ గెలవడమే కాదు, రాహుల్ పాపకు వెల్కమ్ గిఫ్ట్ అందించింది ఢిల్లీ క్యాపిటల్స్. జేఎఫ్ఎం, ఫాఫ్ డుప్లెసీ, స్టబ్స్, అశుతోష్ శర్మతో స్ట్రాంగ్గా ఉన్న ఢిల్లీ టీం రేపో మాపో రాహుల్ కూడా జాయిన్ అయితే మరింత దృఢంగా మారనుంది.